హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్కాలర్షిప్ గురించి అయితే తెలుసుకుందాం. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకా దరఖాస్తు చేసుకోలేదు. అయితే 2024 సంవత్సరానికి ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో వారు మాత్రం ఈ నెల 31 వరకు అయితే తప్పనిసరిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇప్పుడు ఎగ్జామ్ మూమెంట్లో పడి బిజీగా ఉంటారు కాబట్టి అయితే డిసెంబర్ 31 వరకు అయితే గడువు అయితే ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దరఖాస్తు అనేది చాలా తక్కువ రావడం వల్ల అధికారులు దాన్ని గమనించి మార్చి 31, 2025 వరకు అయితే మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెల 31 వరకు ఎవరైతే విద్యార్థులు స్కాలర్షిప్ అప్లై చేసుకోలేదో వారు మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మీ సేవలో మీరు అప్లై చేసేటప్పుడు బయోమెట్రిక్ అనేది తప్పనిసరి. అదేవిధంగా మీ యొక్క నేము, ఆధార్, 10th క్లాస్ మెమోలో మీ యొక్క పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా ఆధార్ కార్డ్ డీటెయిల్స్లో కానీ మీ యొక్క సర్టిఫికేట్లో కానీ ఉండాల్సి ఉంటుంది. అయితే మీరు మీ సేవలో అప్లై చేసేటప్పుడు మీ యొక్క నేమ్ ఏమన్నా సరి చేసుకోవాలనుకున్నా కూడా ఈ పాస్ హెల్ప్ లైన్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు, లేదా మీ సేవలో కూడా సెర్చ్ చేసుకునే అవకాశం అయితే మీకు ప్రభుత్వం కల్పించింది. కావున ఎవరైతే స్కాలర్షిప్ అప్లై చేసుకోలేదో వాళ్ళు తొందరగా ఈ నెల 31 వరకు అయితే మీరు అప్లై చేసుకోండి. ఈ అవకాశం అయితే గవర్నమెంట్ అనేది కల్పించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.